రోజుకు 1 గంట సేపు బైబిల్ చదవండి. బైబిల్ చదివితే జ్ఞానం వస్తుంది. లోక జ్ఞానం కాదు, పైనుండి వచ్చే జ్ఞానం. అది దైవికమైనటువంటి జ్ఞానం. ప్రైజ్ ది లార్డ్. ఆ జ్ఞానం మనం కలిగి ఉందాం. ఆ జ్ఞానాన్ని సంపాదించుకుందాం. దైవికమైనటువంటి జ్ఞానం కలిగి ఉందాం. చదువుకున్న వాళ్ళు, చదువొచ్చిన వాళ్ళు రోజులో 1 గంట బైబిల్ చదవండి. కొంతమంది ఫోన్ తీసుకుంటే 3 గంటలైనా 4 గంటలైనా ఇటు అంటూ ఉంటారు. వాళ్ళకి టైం తెలియదు. అమ్మా 1 గంట బైబిల్ చదవండి రా తమ్ముడు, 1 గంట బైబిల్ చదవండి అయ్యా. తలకాయ ఇవ్వడం కాదు, వెనక్కి ముందు కోపడం కాదు, తలకాయ ఇవ్వడం కాదు. బైబిల్ మన వాళ్ళు కొంతమంది ఉన్నారు, నువ్వే కావచ్చు, ఆ వ్యక్తివి నువ్వే కావచ్చు. బైబిల్ ఆదివారం నాడు ఇక్కడ ఆరాధన నుంచి మందిరం నుంచి తీసుకెళ్ళిన తర్వాత ఫ్రిడ్జ్ మీద టేబుల్ మీద పెడితే ఇక మళ్ళీ ఆదివారం బూజు దులుపుకొని రావడమే, దుమ్ము దులుపుకొని రావడమే. చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, వాక్యాన్ని చదవండి. ఏ పుస్తకం చదివినా మీకు జ్ఞానం రాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదవండి. దేవుడు మిమ్మల్ని జ్ఞానం చేత నింపుతాడు. దైవికమైనటువంటి జ్ఞానం మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా.